రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వని పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని పెద్ద శినువూరు గ్రామంలో గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు యువకులు బీజేపీ పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గుణపాఠం చెప్పి చిత్తుగా ఓడించాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు అమలైనప్పటికీ చేగుంట, నార్సింగ్ మండలాలలో అమలు కాకపోవడం శోచనీయమన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, పేట మండల పార్టీ అధ్యక్షుడు చింతాల భూపాల్, వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, దుబ్బాక నియోజకవర్గం రఘువీరారావు, పెద్ద శివనూరు గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, ఆగమయ్య, అప్పాల నవీన్, దాసు, శంకర్తో పాటు బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు మా ఊపు అయితే లడ్డులా ఉన్నాడు. వీడియో రానున్నటువంటి ఎన్నికల్లో 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం అటు బీసీ బంధిస్తామని, ఇటు ఇండ్లు కట్టిస్తామని, అటు దళిత బంధిస్తామని, అటు మెదక్కి, ఇటు సిద్దిపేటకి, గజ్వేల్కే తీసుకుపోయారు తప్ప ఉప ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి అన్ని మాటల్ని కూడా ముంచేసిర్రు. దానికి తార్కాణం మా చేగుంట మండలం. ఒక్కరికి కూడా దళిత బంధు రాలేదు, ఒక్కరికి కూడా బీసీ బంధు రాలేదు, గృహలక్ష్మి రాలేదు, పేదోళ్ళకి ఇండ్లు రాలేదు. 10 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత ఇవాళ కొత్తగా వచ్చి మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇస్తామని చెప్పి కొత్తగా మళ్ళీ ఇంకో 50 అబద్ధాలను జోడించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే మీకు పెద్ద కొడుకు లెక్క పింఛన్ ఇస్తున్నామని చెప్తున్నాడు తప్ప ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా పెద్ద శివనూరులో. ఎంతమంది కొలువులు వచ్చినాయో ఒకసారి చెప్పాలి. ఈ ఊరు చుట్టుపక్కల డయేరియా వచ్చినటువంటి సందర్భం లోపల పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి కలుషిత కారకమైనటువంటి పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీల వల్ల జరిగినటువంటి నష్టం పట్ల కానీ దేని పట్ల కానీ అవగాహన లేనటువంటి అనేక మంది నాయకులు మళ్ళీ కొత్త బిచ్చగాళ్ళ రూపం లోపల ఓట్ల కోసమని వస్తున్నారు. మీ గ్రామం నుంచి చాలా మంది సీనియర్ నాయకులు ఉండమని చెప్తారు, పార్టీ పుట్టినప్పటి నుంచి అలానే ఉన్నామని చెప్తారు. ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని బీసీ బంధులు వచ్చినాయో, ఎన్ని దళిత బంధులు వచ్చినాయో ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. గొర్రెలు ఇస్తాం, డీడీలు కట్టురంటే ప్రజలు అనేక మంది పేదలు డీడీలు కట్టుకున్నారు. ఇవాళ దాకా ఒక్కరికి కూడా గొర్రెలైనట్టు ఈ గ్రామంలోకి మంజూరు కాలేదు. ఈ గ్రామం లోపల మెజారిటీ పెద్దలు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు. ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉంటే కనీసం ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనసొప్పలేదు. అందుకని ఒక్కసారి ముదిరాజ్ కుల బాంధవులు కూడా ఆలోచించుకోవాలి. 100కి 55% ఉన్న బీసీలకి ఒక్క సీట్ ఇవ్వడానికి మనసొప్పనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాలని చెప్పి పెద్ద శివనూరు గ్రామంలో ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో పార్టీలో చేరినటువంటి మిత్రుడు రమేష్ గారు, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా పార్టీ తరఫున సుస్వాగతం తెలియజేస్తూ బీసీలను కాదనుకున్నటువంటి పార్టీలకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.